నిన్న మనకి ఇంగ్లాండ్తో ఫస్ట్ టెస్ట్ కంప్లీట్ అయింది కదా. ఈ టెస్ట్లో ఏం జరిగింది? ఇండియా 5 వికెట్స్ తేడాతో ఓడిపోయింది కదా. మరి ఓటమి తర్వాత సంజయ్ మంజరేకర్ దీని అంతటికీ మెయిన్ కారణం శుభ్మన్ గిల్ కెప్టెన్సీయే అని చెప్పేసి అతను కొన్ని కామెంట్స్ చేశాడు. అయితే మరి అతను ఎందుకు అన్నాడు అనే దాని గురించి వీడియోలో క్లియర్గా మాట్లాడదాం. అయితే ఇక్కడ సంజయ్ మంజరేకర్ చెప్తుంది ఏంటంటే, శుభ్మన్ గిల్ చేసిన తప్పు ఏదన్నా ఉందా అంటే అది ఫీల్డ్ సెటప్పే అన్నాడు. ఎందుకంటే మనకి టార్గెట్ చూసుకుంటే 371 రన్స్ ఉంది. ఖచ్చితంగా ఈ టార్గెట్ని డిఫెండ్ చేసుకోవచ్చు. మరి ఇటువంటి డిఫెండ్ చేసుకోవచ్చు అనే సినారియో ఉన్నప్పుడు మనం ఫీల్డ్ సెటప్ పెట్టాలా, అటాకింగ్ మోడ్లో పెట్టాలి. అట్లా అటాకింగ్ మోడ్లో పెట్టకుండా శుభ్మన్ గిల్ చూసుకుంటే ఇక్కడ కేవలం డిఫెండింగ్ టైప్ ఆఫ్ ఫీల్డ్ సెటప్ మాత్రమే పెట్టాడు. సో అదే కనుక ఈ సిచ్యువేషన్లో విరాట్ కోహ్లీ కనుక ఉన్నట్టయితే మనకి ఒక అటాకింగ్ మోడ్లో ఫీల్డ్ సెటప్ పెట్టి ఆఫ్టర్నూన్ కల్లా మ్యాచ్ సినారియో మొత్తం కూడా చేంజ్ చేసి వాళ్ళు ఆఫ్టర్నూనే ఆల్అౌట్ చేసేసేవాడు. సో ఆ అగ్రెసివ్నెస్ ఇక్కడ శుభ్మన్ గిల్లో కనిపించలేదు. మరి ఇక్కడ విరాట్ కోహ్లీతో శుభ్మన్ గిల్ పోల్చడం కరెక్టేనా అంటే అస్సలు కరెక్ట్ కాదు. ఎందుకంటే మరి ఇక్కడ శుభ్మన్ గిల్ చూసుకుంటే ఫస్ట్ టెస్ట్ మాత్రం అతను కెప్టెన్గా చేస్తున్నాడు. సో కాబట్టి అతని కెప్టెన్సీని ఇప్పుడే డిసైడ్ చేయలేం. కాబట్టి ఒకవేళ కనుక నా ఒపీనియన్లో విరాట్ కోహ్లీ కనుక కెప్టెన్గా ఉన్నట్టయితే ఖచ్చితంగా ఇండియా గెలిచి ఉండేది అని చెప్పేసి సంజయ్ మంజరేకర్ కొన్ని కామెంట్ చేశాడు అనమాట. సో మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు? మరి విరాట్ కోహ్లీ ఉన్నట్టయితే సినారియో వేరే విధంగా ఉండేదా, ఇండియా గెలిచేదా? సో దీని గురించి ఏమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.